పిల్లలు కాదు చిచ్చర పిడుగులు, పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఎవరైతే మా పోలూరు రాజశేఖర్ని వాళ్ళే మరి నా దగ్గరికి వచ్చి వాళ్ళు తీసుకెళ్లారు, అతన్ని సక్రమంగా చూస్తారని, రేపు ఉదయం 10:30 కల్లా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారని, వాళ్ళు కోర్టులో ప్రొడ్యూస్ చేయకపోతే మేము లాపరంగా ప్రైవేట్ కంప్లైంట్ కూడా వాళ్ళని ఇల్లీగల్ కస్టడీ కింద వేస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ప్రజలు దీన్ని గమనించాలని కోరుతున్నాను. ఓకే, చాలామంది పాపం రాజకీయ వ్యాఖ్యలు చేయకపోతే చంద్రబాబు మెప్పు పొందలేము అనుకుంటున్నారు అనుకుంటా. నిన్న కూడా చెప్పా కదా నేను, ఆయన ఎవరైనా కోయా ప్రవీణ్ ఆయన ఏమంటాడు, అరబ్ కంట్రీస్లో అయితే అంట రాళ్ళు వేసి కొట్టి చంపేసేవాళ్ళు అంట. శిక్షలు కూడా ఆయనే చెప్పేటటువంటి పరిస్థితి చెబుతున్నారు. మితిమీరి ప్రవర్తిస్తున్నారు. మీ పరిధుల్లో మీరు చేయండి, తప్పులేదు. ఆ పేపర్ రాయండి, గట్టిగా రాసేయండి మా మీద వ్యతిరేకంగా. ఎందుకంటే అప్పుడు చంద్రబాబు సంతోషపడతాడు. మైక్ ముందుకు వచ్చి ఎందుకు మీరు అనవసరంగా ఓవర్ యాక్షన్? మీ మైక్ పని కాదు, మీది రాత పని. మైక్ ముందు మా పని, మీ హోంమంత్రి పని, కాకపోతే ఆ కాబోయే హోంమంత్రి పని, పవన్ కళ్యాణ్ పని, లేకపోతే లోకేష్ మాత్రం ప్లాస్టర్ వేసుకున్నాడు. ఎందుకంటే చెడ్డు అంతా పోతే ఆళ్ళ మీద పోతానే, నేను ఎందుకు కాముకుంటే పెద్ద మనిషిగా ఉంటాననేటువంటి పద్ధతిలో ఉన్నట్టుగా ఉన్నాడు. నాకున్న సమాచారం అది. ఆయన మాత్రం బ్యాడ్ బాగకూడదు, వీళ్ళందరూ బ్యాడ్ అయిపోవాలి అనేటువంటి పద్ధతుల్లో ఒక స్ట్రాటజీగా, ఒక వ్యూహంగా వాళ్ళు ప్రవర్తన చేస్తున్నారు. నేను మరోసారి మనవి చేస్తున్నా, పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మైక్ ముందుకు వచ్చి ఓవర్ యాక్షన్ చేయొద్దు. మీరు ఏం కావాలనుకుంటే చేయండి, అడ్డగోలుగా రాసేయండి. మా మీద నేరం రుజువు కాకపోయినా, సాక్ష్యాధారం లేకపోయినా అడ్డగోలుగా ఇప్పుడు మా పోలూరి రాజశేఖర రెడ్డి మీద రాసినట్టు రాసి పారేయండి. రాసి కోర్టులో చూసుకుంటాం దాని సంగతి ఏంటో. మేము న్యాయస్థానాల్లో నిలబడాలి కదా, ఎవిడెన్సు. ఏ ఎవిడెన్స్ లేకపోతే అర్థం కదా జడ్జెస్కి న్యాయ వ్యవస్థలో. కాబట్టి మీరు ఏదైనా ఉంటే ఆ పెన్ పవర్ చూపించడం తప్ప మైక్ పవర్ చూపించారా అపాస్పాలు అవుతారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చేశాం కదా, అక్కడి దాకా ఎందుకు బ్రదర్? నేను చేశాను ఒకటి. మా హెల్త్ మినిస్టర్, మాజీ హెల్త్ మినిస్టర్ 20 రోజులు అయింది ఇచ్చి, తీసుకున్నారా యాక్షన్? వాట్ యాక్షన్ దే హ్యావ్ టేకెన్? మీరందరూ అబద్ధం అనుకోండి చెప్పండి. మీరందరూ యూట్యూబ్లో చూస్తున్నారు ఆమె గురించి ఎంత భయంకరంగా ఇస్తున్నారు, చూస్తున్నారు లేదా? ఏమయ్యా, యూట్యూబ్లో ఆమె గురించి ఎంత అసభ్యకరంగా ఉంటుంది, నేను చెప్పకూడదు. ఎంత అసభ్యకరంగా ఆమె గురించి రాస్తున్నారు, ఆమె గురించి చూపిస్తున్నారు మార్ఫింగ్ చేసి. నేను చూపించగలను, ఇప్పుడు బాగోదు, సభ్యతగా లేదు. ఏదో వంగలపూడి అనిత గారిని అంటున్నారని ఆవేదపడిపోతున్నారు తెలుగుదేశం వాళ్ళు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి బిడ్డలు అంటున్నారని ఆవేదపడిపోతున్నారు. మా బిడ్డల సంగతి ఏంటి? అసలు ఇవాళ కంప్లైంట్ ఇచ్చింది ఎవరండి? తమ్ముడు, నేను చెబుతున్నా, ఇవాళ కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? అనిత గారు ఇచ్చిందా? ఎవరు? సీతారామాంజలి ముసూరు అంట, తెలుగుదేశం కార్యకర్త అంట, ఆయన ఇచ్చాడు. ఎవడిస్తే ఏంటి? రాజు మనోడు ఎక్కడుంటే ఏంటి, ఏది ఇస్తే ఏంటి? కట్టేయి, కేసు కట్టేయి, కొట్టేయి, కేసు కట్టేయి, కొట్టేయి, బొక్కలో దోసేయి. ఇది 3 డైలాగులు. కేసు కట్టేయి, కొట్టేయి, బొక్కలో దోసేయి అనే పద్ధతుల్లో ఈ ప్రభుత్వం వెళుతుంది. ఇది దురదృష్టకరమైనటువంటి పరిణామం.